నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్ నందు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి తదనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఇర్ఫాన్ మాట్లాడుతూ మొన్న విజయవాడలో అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో నెల్లూరు జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. తదనంతరం నగర కార్పొరేషన్ నూతన వార్డుల హద్దులు ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉన్నదని, ముఖ్యంగా జెండా వీధి పరిసర ప్రాంతాలు విభజన గందరగోళం సృష్టిస్తుందని, కావున సమయం కేటాయించి విభజనను సరైన పద్ధతిలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తరపున విన్నవిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్ నందు 35వ వర్ధంతి శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా అలాగే సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నిన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల అమ్మ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా నుంచి శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీ, పవన్ పార్టీ, జనసేన వాళ్ళందరూ చేయడం జరిగింది. వాళ్ళు దగ్గర 150 మంది చేయడం జరిగింది. అలాగే ప్రజల దగ్గర వార్డులు పోయి ప్రజలకి ఏందమ్మా మీ సమస్యలు అంటే, అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బాగుండేది, కాంగ్రెస్ లేని వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే, సరే అమ్మా తరలి రండి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసుకుందాం అంటే విజయవాడకి రావడం జరిగింది. అలాగే ఆ శ్రమంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వాళ్ళు అయ్యా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటది, గ్యాస్ సమస్య, పెట్రోల్ సమస్య, ప్రతి విషయంలో సమస్యలు ఏర్పాటు వచ్చేసింది, మనకు చాలా ఇబ్బందులు జరుగుతుంది, మనం ఇబ్బందిగా గురి అవుతున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి గ్యాస్ సబ్సిడీ 3 ఇస్తా అన్నారు, లేదు. అదే గ్యాస్ బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. అలాగే పెట్రోల్ ఎలక్షన్ అవ్వక ముందు ఒక రేటు, ఎలక్షన్ అయిన తర్వాత ఒక రేటు 113 రూపాయలు. ఏ రాష్ట్రంలో లేదే, అటు కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు. ఎందుకు ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఎన్డీఏ కూటమి? అర్థం కాని పరిస్థితి. ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన బుద్ధి 2029లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని గెలిపించుకోవాలని ప్రజలు తరలి వస్తారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి మద్దతు తీసుకొని, మోడీ మద్దతు తీసుకొని ఈ విధంగా ఇబ్బంది పట్టించడం చాలా బాధాకరణం. అలాగే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, బీజేపీ పార్టీ 3 పార్టీ పొత్తులు, బీజేపీకి పొత్తు పడిన పార్టీ. అలాగే ముఖ్యంగా కమిషనర్ గారు 3 రోజులైంది లెటర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా మ్యాపింగ్ వార్డులు 54 ఉన్న వార్డులు 72 వార్డులు చేశారు ఎన్డీఏ కూటమి. సరే, ఇప్పుడు ప్రజలు ఇంటి పన్ను కట్టలేదు, కొలాయి పన్ను కట్టలేదు అని ప్రజలకి ఆటోలు వేసి తిప్పిస్తారు కదా, ఇది కూడా ప్రజల్ని తెలియజేసి కోరుతున్నాం కమిషనర్ గారికి. ఎందుకు ఒక వార్డులో 3 భాగాలు చేసి ఎక్కడో ఉండే 43వ డివిజన్ తీసుకెళ్లి లీలామహల్ కి కలిపేశారు, 42వ డివిజన్ తీసుకెళ్లేసి సీఎం ముస్లింకి కలిపేశారు. ఎందుకు ముస్లింస్ మీద అంత కుట్ర? 3 భాగాలు చేసి ఇబ్బంది పడి స్థానికంగా ఉండే ఓటు లేకుండా చేస్తున్నారు. ఎందుకు ప్రజల్ని అంత ఇబ్బంది చేస్తున్నారు? కమిషనర్ గారు దీన్ని ఇంకా టైం తీసుకుని మ్యాపింగ్ ఇంకా మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.